అబ్బురపడి తన శరీర స్పృహను కోల్పోయాడు. భగవానుడు తన చేతితో చందనమును తీసుకుని తనకును తులసీదాసునకును ముఖముల ఎందు తిలకము దిద్దాడు. అనంతరము శ్రీరాముడు అంతర్ధానం చెందాడు. విక్రమశకము 1628 సంవత్సరంలో ఆంజనేయుని అనుమతితో తులసీదాసు అయోధ్యకై బయలుదేరాడు. ఆ సమయంలో ప్రయాగ యందు మాఘమేళ జరుగుతుంది. అతడు కొన్ని దినాలు గడిపాడు. 6 పర్వదినముల పిమ్మట ఒక వటవృక్ష ఛాయ యందు ఆయనకు మహర్షులైన భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు దర్శనమైంది. వరాహ క్షేత్రముందు గురువు ద్వారా తాను వినిన కథే అచ్చటి చెప్తూ ఉన్నారు. అచ్చటి నుండి అతడు కాశీనగరం చేరి ప్రహ్లాద ఘట్టము అనేటువంటి ఆ యొక్క ఘాట్లో ఒక బ్రాహ్మణు ఇంటి యందు నివసించాడు. అచ్చట అతనిలో కవితాశక్తి జాగృతమైంది. సంస్కృత భాషలో శ్లోక రచన చేయడానికి ప్రారంభించాడు. కానీ పగటి వేళ వ్రాసిన శ్లోకాలన్నీ కూడా రాత్రి యందు లుప్తమవుతున్నాయి. ఈ సంఘటన ప్రతిదినం కొనసాగుతూ వచ్చింది. 8వ దినంలో తులసీదాసు కల వచ్చింది. ఆ కలలో నీవు నీ వ్యవహార భాష యందే నీవు కావ్యరచన చేయమని అతనికి పరమేశ్వరుడే ఉపదేశించాడు. తులసీదాసు మేల్కొని కూర్చున్నాడు. ఆ సమయంలో శివపార్వతులు అతనికి ప్రత్యక్షమైనారు. తులసీదాసు ఆర్య దంపతులకు ప్రణమిల్లాడు. పరమేశ్వరుడు అన్నాడు, నీవు అయోధ్యకు వెళ్ళి వ్యవహార భాష అనగా అవధి భాష దాంట్లో కావ్యరచన చేశారు. నా ఆశీర్వాద ప్రభావమున నీ కవిత సామవేదంతో సమానంగా ఫలములను ఇస్తుంది అన్నారు. సామవేదం వల్లే దీన్ని ప్రజలందరూ కూడా గానం చేస్తారు. ఇట్లు ఆశీర్వదించి గౌరీ శంకరులు అదృశ్యమయ్యారు. వారి ఆజ్ఞను శిరసావహించి తులసీదాసు కాశీ నుండి తన ముఖామును అయోధ్యకు చేరుకున్నాడు. త్రేతాయుగమున శ్రీరామ జన్మదినోత్సవం జరుపబడినట్లే 1631 సంవత్సరంలో అయోధ్యలో శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనాడు ప్రాతకాలంలో శ్రీ తులసీదాసు శ్రీరామచరిత మానస్సును రచనకు ప్రారంభించాడు. 2 సంవత్సరములు 7 మాసములు 26 దినముల్లో ఆ గ్రంథ రచన పరిపూర్ణమైంది. 1633 సంవత్సరమున మార్గశిర శుక్ల పక్షమున శ్రీ సీతారాముల వివాహ మహోత్సవం నాడు 7 కాండములు సంపూర్ణం చేశాడు. ఆ పిదప తులసీదాసు భగవదాజ్ఞను అనుసరించి కాశీ చేరుకున్నాడు. అచ్చట అన్నపూర్ణ విశ్వేశ్వరులకు శ్రీరామచరిత మానసును వినిపించారు. ఆ రాత్రి ఆ గ్రంథము విశ్వనాథన్ మందిరము పెట్టారు. ప్రాతకాలమున పుస్తకం తెరిచి చూడగా అందు సత్యం, శివం, సుందరం అను మధుర పదత్రయం వ్రాయబడి ఉంది. క్రింద శంకర భగవాను సంతకం కూడా ఉంది. అచ్చట ఉన్న జనులు సత్యం, శివం, సుందరం అని ఆ పదాలను కూడా విన్నారు. ఈ విషయం విన్న అక్కడ పండితులు మనసుల్లో ఈర్ష్య జనించింది. వారంతా వేద పండితులు కదా, అవధి భాషలో రాశాడు, ఇంత గొప్ప కీర్తిని కలిగింది కదా అని పాండిత్య ఈర్ష్య వారికి. వారందరూ ఒకటై తులసీదాసుని నిందించారు. ఆ గ్రంథమును కూడా నష్టపరిచే ఎంతో ప్రయత్నం చేశారు. దాన్ని దొంగలించి తీసుకుని వచ్చుటకై 2 దొంగలను కూడా పంపారు. వారు వెళ్ళి చూడగా తులసీదాస్ కుటీర సమీపమున 2 వీరులు ధనుర్బాణములు ధరించి కాపలా కాస్తున్నారు. వారు శ్యామగౌరవర్ణ శోభితులై ఉన్నారు. వారి దర్శనంతో చోరుల బుద్ధి కూడా మారిపోయింది. వెంటనే చోరవృత్తికి స్వస్తి పలికి శ్రీరామ భజనం చేయసాగారు. వారు తన కొరకై భగవంతుడు కష్టపడినట్లు తెలుసుకుని కుటీరం నందలి వస్తువులన్నింటినీ అతడు దానమునర్చి గ్రంథమును మాత్రము తన మిత్రుడైన తోడర్మల్కు పంపించాడు. ఆ పిమ్మట అతడు మరి ఒక ప్రతిని రాశాడు. దీని ఆధారంగా చేసుకుని ఇతర ప్రతులను కూడా ఆయన సిద్ధపరిచాడు. ఈ గ్రంథం క్రమక్రమంగా ప్రసిద్ధి వహించింది. ఇచ్చిన పండితులకు ఏమీ తోచక ఆ పుస్తకం పరిశీలించవలసిందిగా శ్రీ మధుసూదన సరస్వతి గారిని ప్రార్థించారు. శ్రీ మధుసూదన సరస్వతి గారు ఆ గ్రంథం సావధానముగా సమగ్రంగా పరిశీలించి మిక్కిలి సుప్రసన్నులై తమ సమ్మతిని ఇట్లు తెలిపారు. ఏమన్నారు ఆయన? ఆనంద కామ్నే యస్మిన్ జంగమస్థలశీతరహు కవితా మంజరీ భాతి రామ భ్రమరభూషిత. కాశీయను ఆనందవనమున తులసీదాసు అన్నడి సంచరించు తులసి మొక్క కలదు. దాని కవితారూప మంజరి మిక్కిలి సుందరమైనది. దానిపై శ్రీరాముడు అనేది తుమ్మెద సర్వదా పరిభ్రమిస్తూ ఉంది అని. దానితో పండితులకు సంతృష్టి కలగలేదు. అయినా వారికి ఈర్ష్య ఇంకనూ అధికమైంది. ఈ గ్రంథ ప్రామాణిక పరీక్షకు వారు మరొక ఉపాయాన్ని ఆలోచించారు. వారు కాశీ విశ్వేశ్వరుని ఎదుట ఒక పీఠంపై వేదశాస్త్ర పురాణ గ్రంథములను
వాటి అన్నింటి అడుగు భాగమున తులసీ రామాయణ గ్రంథమును ఉంచారు. పిమ్మట మందిరం మూశారు. ప్రాతకాలంలో మందిర ద్వారములు తెరిచి చూడగా అట్టడుగున ఉంచబడిన శ్రీరామచరిత మానసము వేద పురాణాల గ్రంథముల పైభాగమును వారికి కనపడింది. పండితులందరినీ సిగ్గుతో తలవంచుకున్నారు. వారు శ్రీ తులసీదాస్ గోస్వామి వారికి క్షమాపణ చెప్పుకొని భక్తితో ఆయన పాదోదకాన్ని సేవించారట. ఇప్పుడు తులసీదాసు ఆశీఘట్టమును ఉన్నారు కాశీలో. ఒకనాటి రాత్రి కలిపురుషు అతని వద్దకు వచ్చి ఆయన బాధించాడు. గోస్వామీజీ ఆంజనేయుని ధ్యానించాడు. మారుతి వినయ పదములను రాయమని ఆయన ఆజ్ఞాపించారు. తులసీదాసు వినయ పత్రికను రచించి భగవంతుని పాదములు కడ సమర్పించాడు విశ్వనాథుని దగ్గర. శ్రీరాముడు దానిపై తన హస్తాక్షరం కూడా ఉంచాడు. ఆయనకు అభయప్రదానం చేశాడు. అంతటా తులసీదాసున కలిపురుషుని భయం తొలగిపోయింది. 1680 సంవత్సరంలో ఆషాఢ బహుళ తది శనివారం నాడు ఆశీ ఘట్టమున రామనామం స్మరించుచు తులసీదాసు తన పవిత్రమైన తనువును వీడి శ్రీరాముని పాదకమలాన్ని చేరుకున్నాడు. ఆత్మీయులారా, మానవులు అవతరించినటువంటి ఉద్దేశం ఏమిటనగా మానవులకు చక్కని రాజమార్గం చూపించేటువంటి శ్రీరామనామ స్మరణను మనందరికీ అందించినటువంటి శ్రీరామచరిత మానసును అందరి సహృదయాలు చేర్చినటువంటి శ్రీ తులసీదాసు ఎంతో పవిత్రుడు. ఆయన స్మరణ మనందరికీ కూడా ఆనందదాయకమైనది. ఈ వాక్పుష్పములను శ్రీరామచరిత మానస్ రచించిన శ్రీ తులసీదాస్ స్వరూపమైన శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల దివ్య పాదపద్మం సమర్పిస్తాలో తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్రుడి వర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.